నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి రాజకీయ నాయకుడిగా, వ్యాపారవేత్తగా, మలిదశ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న వ్యక్తిగా, ప్రజల మనిషిగా చాలా మంచి పేరుంది. చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు ఇప్పుడు. సో 2019లో అయితే చేవెళ్లలో ప్రత్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డికి గట్టి షాక్నిచ్చారు. ఇప్పుడు చేవెళ్ల ఎంపీ సీట్ నాదే అంటున్నారు. అయితే ఈసారి భారీ మెజార్టీతో గెలిచి తీరుతానంటున్నారు. అసలు ఆయనకి గెలుపు మీద ఉన్న ధీమా ఏంటి, ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు, ప్రజలు ఏమంటున్నారు, ఎక్కువగా ఏ సమస్యల గురించి చెప్తున్నారు, ఇవన్నీ డైరెక్ట్ గా ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే రంజిత్ రెడ్డి గారు, చాలా బిజీగా ఉన్నారు. సో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతి ఊరు, ప్రతి గ్రామం తిరుగుతున్నారు. ప్రజలు ఎక్కువగా ఏ సమస్యల గురించి చెప్తున్నారు సార్? అసలు సమస్యల గురించి చెప్తే కదా ఏ సమస్య గురించి మాట్లాడేది. లాస్ట్ టైమే అసలు రాజకీయాలు అప్పుడు కొత్తగా వచ్చిన నేను విశ్వేశ్వరరెడ్డికి షాక్ ఇచ్చిన మీరు అంటున్నారు. గత 5 సంవత్సరాలు ప్రజలతో మమేకమై ప్రజల మధ్యలో ఉండు ప్రజల సంక్షేమం కోరి నాకు ఇప్పుడు ఎట్లాంటి షాక్ ఇస్తానా ఏందా అనేది విశ్వేశ్వరరెడ్డికే తెలుసు. అది నాకు తెలుసు, విశ్వేశ్వరరెడ్డికి తెలుసు, విశ్వేశ్వరరెడ్డి అంతరాత్మకు తెలుసు. సో అదంతే. ఎంత మెజారిటీ ఇస్తారు, ప్రజలు ఏమంటారు, ప్రజలకు ఎక్కడైనా ఆపదలు ఉంటే వాళ్ళకి కావాల్సిన మెయిన్ ప్రాబ్లమ్స్ అన్ని రిజాల్వ్ చేసినాను గట్టిగా చెప్పే ఏకైక ఎంపీ నేను. ఎవరైనా ఈ పెద్ద ప్రాబ్లం ఉండే ఈ ప్రాబ్లం మాకు సాల్వ్ చేయలేకపోయాడు రంజిత్ రెడ్డి అని చెప్పి ఒక్క ప్రాబ్లం ఏమి ఉంటే నేను ఛాలెంజ్ చేస్తాను. నేను ఎన్నిసార్లు పదే పదే చెప్తున్నా, ఏ అంశం అయితే నేను హామీ ఇచ్చినో ఆ ప్రతి ఒక్క అంశాన్ని నెరవేర్చిన. ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడే ప్రజానాయకుడు ఉంటాడా? నేను చేసిన. ఎవరు మీకు ప్రధాన పోటీ అనుకుంటున్నారు ఈసారి? కొండా విశ్వేశ్వరరెడ్డి. కొండా విశ్వేశ్వరరెడ్డి విఘ్నత లేని కొండా విశ్వేశ్వరరెడ్డి అంటాడు. రంజిత్ రెడ్డి మీద 3 లక్షల మీద గెలుస్తా అంటాడు. రంజిత్ రెడ్డికి డిపాజిట్ రాదు అంటాడు. పొద్దున్న లేస్తే రంజిత్ రెడ్డి నా పేరు జపం చేస్తూ ఉంటాడు. మరి అది అయితేనేమో డిపాజిట్ రాదు రంజిత్ రెడ్డికి అని చెప్పేవాడు. నాకు గురించే మాట్లాడదు, జ్ఞానేశ్వర్ గారి గురించి మాట్లాడాలి. లేకపోతే నాకు పోటీ లేదు, నేను అసలు యునానిమస్ అవుతాను, ఎవరికి డిపాజిట్ దక్కదని చెప్తాను. సో భయపడుతున్నారు? భయంతో మాట్లాడుతుండా? అసలు ఎవరైనా మాట్లాడేది మీలాంటి జర్నలిస్ట్ కూడా ఆ మాట అడిగారు. ఏంటంటే మరి ఒక వైపు డిపాజిట్ రాదని ఆయన గురించి మీరు ఎందుకు కామెంట్ చేస్తున్నారని అడిగారు. మీరు ఆయన చెప్పింది వింటారు, నా దగ్గర గురించి ఇదే తప్పకుండా అడుగుతాం. ఈ మాటే అడగండి. డిపాజిట్ రాదు రంజిత్ రెడ్డికి అన్న పేరు ఎందుకు తీస్తున్నారు మీరు అని అడిగాడు. నేను అనట్లే కదా, నా పోటీ విశ్వేశ్వరరెడ్డి తోటి ఉంటది, నేను గెలుస్తాను. ఓకే. సో పోయినసారి మీరు బీఆర్ఎస్ ఎంపీగా ఉన్నారు, ఈసారి కాంగ్రెస్ తరఫున ఓట్లు అడగడానికి వెళ్తున్నారు కదా జనాల దగ్గర. ఏమంటున్నారు? వాళ్ళకి యాక్సెప్టెన్సీ వచ్చిందా? మీ డెసిషన్ వాళ్ళకి నచ్చిందా? ప్రజలు కోరితే నేను కాంగ్రెస్ పార్టీకి జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడ్డారు. ప్రజలు వాళ్ళ మా సంక్షేమం కోరినామన్నా 5 ఏళ్ళు నీలాంటి నాయకుడు మాకు కావాలి, నీలాంటి పోటీ చేయాలి, నువ్వు గెలవాలంటే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళన్నా అని చెప్తే కాంగ్రెస్ పార్టీకి జాయిన్. సో దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు చాలా మంది నాకు చెప్పడం జరిగింది ఆ మాట. రెండన్నా మంచిగా ఉంటుంది, మేమందరం ఉన్నాం, నీలాంటి వస్తే మాకు ఇంకా మంచిగా ఉంటుంది, ఈజీ ఉంటుంది అంటే వెళ్ళడం జరిగింది. సో నాకు అందరు చాలా ఆత్మీయంగా ఒక కుటుంబ సభ్యుల్లాగా నన్ను స్వీకరించారు. ఓకే. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి రంజిత్ రెడ్డి ఏం చేశారు అంటే ఏం చెప్తారు? చేవెళ్ల గడ్డ మీద సంవత్సరాల కొద్ది ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని రిజాల్వ్ చేసినా అని చెప్తారు. 111 జీవో ఇష్యూ ఎన్నో తరతరాల నుండి ఉన్న ప్రాబ్లం ఎత్తివేయించారు. అప్పాటు మన్నెగూడ రోడ్ అది ఎవరి వల్ల కాలేదు, నేను శాంక్షన్ చేయించిన, టెండర్స్ క్వాలిఫర్ చేయించిన, గడ్కరీ గారు వచ్చి శంకుస్థాపన చేస్తే ఆయన పక్కకి నేను నిలబడ్డాను. నేను చేయించిన అని చెప్పి విశ్వేశ్వరరెడ్డి 111 జీవో ఎత్తేస్తే కొబ్బరికాయలు కొడతానిపై కొబ్బరికాయలు కొట్టి వీడియోలు పెట్టాడు. ఆ ఓటమి ఆ రోజు ఒప్పుకున్నాడు. చేవెళ్ల గడ్డ నాది, చేవెళ్ల నియోజకవర్గంలో పుట్టినా అని చెప్పే విశ్వేశ్వరరెడ్డి 1975లో ఒక బస్ స్టాండ్ కడితే, చెన్నారెడ్డి గారు కడితే, ఆ పెద్ద కుటుంబం నుండి వచ్చిన నేను అని చెప్పుకునే విశ్వేశ్వరరెడ్డి ఇప్పటివరకు బస్ స్టాండ్ కొత్తది కట్టియలేకపోయాడు. నేను కొత్త బస్ స్టాండ్ కట్టిస్తున్నాను. నా దగ్గర 5,000 కోట్లు ఉన్నాయని చెప్పే విశ్వేశ్వరరెడ్డి ఒక స్టేడియం లేకపోతే 50 లక్షలు ఇవ్వలేకపోయాడు. ఆ 50 లక్షలు నేను సొంత డబ్బులు ఇచ్చి స్టేడియం కట్టించిన, కొత్త స్టేడియం. అట్లా డిగ్రీ కాలేజ్కి మరమ్మతులు లేకపోతే శాంక్షన్ చేయించిన. అది చేవెళ్ళదు. వికారాబాద్లో ఒక 100 ఏళ్ల క్రితం ఉన్న బ్రిడ్జ్ను వికారాబాద్ మాది అది అని చెప్పుకునే విశ్వేశ్వరరెడ్డి వికారాబాద్లో 100 ఏళ్ల క్రితం కట్టిన బ్రిడ్జ్ ఎప్పుడు కూలితే ఎట్లా ప్రాబ్లం అని రిజాల్వ్ చేయని విశ్వేశ్వరరెడ్డికి నేను 100 కోట్లు శాంక్షన్ చేయించి కొత్త బ్రిడ్జ్ కట్టిస్తుంది. వికారాబాద్ మున్సిపాలిటీకి ₹1 నేను విశ్వేశ్వరరెడ్డికి చెప్పండి, విశ్వేశ్వరరెడ్డికి నేను 60 కోట్లు
మున్సిపాలిటీ డబ్బులు తెచ్చి గల్లీ గల్లీలో రోడ్లు వేస్తుంది. అట్లా చెప్తూ పోతే చాలా ఉంటాయేమో. ఆయన వల్ల కానివన్నీ నేను చేసిన. పరిగి మున్సిపాలిటీకి తెచ్చిన, శంకర్పల్లి మున్సిపాలిటీకి తెచ్చిన, జల్పల్లి మున్సిపాలిటీకి తెచ్చిన, రాజేందర్ డిగ్రీ కాలేజ్ తెచ్చిన, రాజేందర్లో హాస్పిటల్ మంచిగా వేయించిన, కొండాపూర్లో హాస్పిటల్ మంచిగా ఆక్సిజన్ ప్లాంట్ పెట్టించిన కోవిడ్ టైంలో. ఏ ఇంకా చెప్తే చాలు ఉంటాయి. కోవిడ్ టైం నన్ను ఇంట్లో పడుకున్నాడు, గడప దాటలేదు, శానిటైజర్లు కూర్చుంటే ఇంట్లో పడుకున్నాడు. నేను గడప గడప తిరిగిన, ప్రతి గ్రామ పంచాయతీలో టీవీలు పెట్టించిన, ప్రతి గ్రామంలో నిత్యావసర వస్తువులు పంచిన. రమ్మని దమ్ముంటే ఇవన్నిటికీ అన్నప్పుడు వాళ్ళని కౌంటర్ చేయమని చెప్పాడు. రేవంత్ రెడ్డికి మీ మీద ఎందుకు అంత నమ్మకం అంటే ప్రచారంలో కూడా చెప్పారు, ప్రజలు రంజిత్ రెడ్డి కావాలని అడిగారు, సో అందుకే ఆయనకి నేను టికెట్ ఇచ్చాను అని చెప్పారు. అలాగే ఆయన కృషి చేస్తున్నారు. ఎందుకు అంత నమ్మకం మీ మీద ఆయన? మేము గత 5 సంవత్సరాలు అంతకంటే ముందు సహచర ఎంపీలో. సో నేనేమేం చేస్తున్నా, రెగ్యులర్గా సెంట్రల్ వాళ్ళు కలిసి మాట్లాడుకున్నాను. ఆయన కాంగ్రెస్ అనేది, నేను బీఆర్ఎస్ అనేది. రెగ్యులర్ మా ఇద్దరి మధ్యలో డిస్కషన్ అవుతుంది. సో ఆ డిస్కషన్లో ఏమేం చేస్తున్నాం నేను రేవంత్ అని ఇట్లా చేస్తున్నాను డిస్కషన్. సో ఆ పనులు చేసినాక మంచి పేరు తెచ్చుకున్నావు ఏదైతే అని చెప్పి అనేవాడు. సంతోషం. ఒక ముఖ్యమంత్రిగా నన్ను పిలవడము, నాకు టికెట్ ఇవ్వడం చాలా సంతోషం. ఓకే, అసలు రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు మారాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ మారేందుకు ప్రజలు అడిగిండ్రు, నా అభిమానులు అడిగిండ్రు, మనం గెలవాలి, నీలాంటి నాయకుడు ఉండాలి, నువ్వు మారితేనే గెలుస్తామన్నది అందరు చెప్తున్నారు అని అడగడం. నేను కూడా కొన్ని సర్వేలు చేయించుకొని అక్కడ గెలిచినట్లేను, ఎందుకు పోటీ చేయాలని చెప్పి. అయితే బీఆర్ఎస్ నుంచి వచ్చారు కదా మీరు, ఆ నాయకులు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ మిమ్మల్ని బాగా టార్గెట్ చేస్తున్నారు. లైక్ ఎక్కడైనా ప్రచార సభలో మీ మీద ఎక్కువ కామెంట్స్ చేస్తున్నారు, లైక్ ఆస్కార్ ఆర్టిస్ట్ అని, పొద్దు తిరుగుడు పువ్వు అని. సో మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదా? వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? నేను ఒక పార్టీ పరంగా వాళ్ళు ఆ పార్టీ మారితే కామెంట్ చేయడం సర్వసాధారణం. సో పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారు ఒకటే మాట, పొద్దు తిరుగుడు పువ్వు అని అన్నారు. అంటే ఒక పార్టీ మారితే ఎవరైనా అంత మినిమం అన్నారు. కేటీఆర్ గారు మాట్లాడతారు, ఆయన మాట్లాడి ఆయనకు తెలుసు, నాకు తెలుసు, నేను పార్టీకి ఏం చేసిన, పార్టీ నాకేం చేసింది. ఆయన మనస్ఫూర్తిగా అడిగిన రంజిత్ రెడ్డి 5 ఏళ్ళు కరెక్ట్ గా మంచిగా పనిచేసిండా, మంచి పర్ఫార్మర్ గా ఉంటుంది అని అంటున్నాడు. నిజంగా పర్ఫార్మ్ చేసిండా అని అడిగాడు. చేయలేదని అనుకోండి, అప్పుడు నా దగ్గర మీరు అది ఆ పని చేయండి. నమ్మక ద్రోహం చేసిండు, అది ఆస్కార్, అవన్నీ తప్పులు. నమ్మక ద్రోహం చేస్తే 5 ఏళ్ళు నా టర్మ్ అయిపోయినాక నేను పార్టీ మారిన, మధ్యలో మారలే కదా. సో అసలు 100 రోజుల్లో హామీలు నెరవేర్చలేదు, రుణమాఫీ అమలు చేయలేదు. సో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం దండగాని బీజేపీ బీఆర్ఎస్ అంటోంది. దీనిపై మీరేమంటారు? హామీలు అమలు చేయలే అని బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళకి ఏం చెప్పండి అంటే, 6 గ్యారెంటీలు అమలు చేస్తాన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 4 గ్యారెంటీలు అమలు చేశారు. 100 రోజుల్నే 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి గారు 4 గ్యారెంటీలు అమలు చేసినా అంటే ప్రజలు బలంగా నమ్ముతున్నారు. 4 చేసినాక ఇంకా ఎలక్షన్ కోడ్ వచ్చే ఇన్ని రోజులైంది. దానికి ఎవరైనా ఏం చేస్తారు? ఆగస్ట్ 15 డెడ్ లైన్ పెట్టారు రుణమాఫీ. ఇంకేం కావాలి? ఒక ముఖ్యమంత్రిగా దేవుళ్ళ మీద ప్రమాణం చేసి రుణమాఫీ చేస్తా అన్న వాళ్ళు వెనకపోతారా? ఓకే, సో గెలుపు తథ్యమా? ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? గెలుపు తథ్యం, మెజారిటీ ప్రజల అభిష్టం. సో మళ్ళీ మీకు చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు గెలుపునిస్తే వాళ్ళకి మీరు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వబోతున్నారు? పోయినసారి అభివృద్ధి అందుబాటు అన్న, ఈసారి అభివృద్ధి అందుబాటు, విద్య, వైద్యం, సంక్షేమం మీద పెద్ద పెట్టేసి ప్రజలకు ఎప్పుడైనా రండి, మీకు ఏ ఆపద వచ్చినా నేనున్నా అని చెప్పి లాస్ట్ 5 సంవత్సరాలు పనిచేసినట్టే పనిచేస్తాను, కొత్తగా ఏం పని చేయను. నా పైన పోటీ చేసి విశ్వేశ్వరరెడ్డి ఈసారి నన్ను గెలిపియండి, ఈసారి గెలిపిస్తాను, రంజిత్ రెడ్డి లాగా పర్ఫామ్ చేస్తా అని చెప్పిన విశ్వేశ్వరరెడ్డి ఓటమి అంగీకరించింది అని చెప్పాడు. దానికి ఇంకా నేను కొత్తగా చేయాల్సిన అవసరం లేదు. నేను గత 5 సంవత్సరాలు ఇట్లా పని చేసినా ఆయన అట్లా పని చేస్తా అని చెప్పుకుంటున్నాడు. సో అదే ఆ పనితీరే చాలు. చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకి ఏం చెప్తారు ఫైనల్? అందరికీ నమస్కారం. చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మొత్తం ఉన్న వికారాబాద్, పరిగి, తాండూర్, చేవెళ్ళ, రాజేంద్ర నగర్, షేర్లింగంపల్లి, మహేశ్వరం నియోజకవర్గ అక్క జిల్లాల అన్నదమ్ములందరికీ నమస్కరిస్తూ మే 13న ఓటింగ్ ఉంది. మీరందరూ పోలింగ్ స్టేషన్స్కి ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల పోలింగ్ టైం. అది ఎండలు ఎక్కువ ఉన్నాయని చెప్పి ఇంకా 2 గంటలు ఎక్స్టెండ్ చేశారు. మీరు మధ్యాహ్నం ఎండలు కొడితే లేట్గానే వెళ్ళండి, బయటికి రండి, ఓటు నమోదు చేసుకోండి. అందరూ నన్ను ఆశీర్వదించండి. రంజిత్ రెడ్డిని నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, హస్తం గుర్తు మీద పోటీ చేస్తున్నా. నన్ను ఆదరించండి, దీవించండి. రాబోయే 5 సంవత్సరాలు ఎల్లవెల్లలా మీకు అందుబాటులో ఉంటాను. ఏ ఆపద వచ్చినా నేను చూసుకుంటా అని చెప్పి దేవుని మీద ప్రమాణం చేసి మీకు చెప్తాను.
థ్యాంక్ యూ రంజిత్ రెడ్డి గారు, మీ వాల్యుబుల్ టైం. సో చూసారు కదా, ప్రజల కోసమే కాంగ్రెస్ పార్టీకి మారడం జరిగింది. నెక్స్ట్ కూడా గెలుపు నాదే అని ఫుల్ ధీమాతో ఉన్నారు రంజిత్ రెడ్డి. ప్రజల అభిష్టంతో మంచి మెజార్టీతో గెలిచి తీరుతా అంటున్నారు. ఎప్పుడు ఏ ఆపద వచ్చినా తప్పకుండా అందుబాటులో ఉంటాను అని చెప్తున్నారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతి ఊరు ప్రతి గ్రామం తిరిగాను, అన్ని సమస్యలు నాకు తెలుసు. ఆల్రెడీ చాలా సమస్యలు నేను సాల్వ్ చేశాను, ముందు ముందు కూడా నేనే చేయబోతున్నాను. కొండా విశ్వేశ్వరరెడ్డి ఎంత గట్టి పోటీ ఇచ్చినా కూడా నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను, గెలుపు మాత్రం నాదే అంటున్నారు. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.